నమస్తే, వెల్కమ్ టు బిఎంకే మీడియా. నేను మీ మధు. ఈరోజు మనం శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు శంకర్ శివాజీ, శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అన్న మొన్ననే ముంబై వెళ్ళి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిండు. అసలు ఎందుకోసం కలిసిండు, ఏమేమి మాట్లాడిండు, ఏం చర్చలు చేసిండు అనేది అన్న మాటలు తెలుసుకో. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. ముంబైలో మీరు ఏక్నాథ్ షిండే సార్ని కలిసినట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుందన్న. అసలు ఎందుకోసం కలిసినారు, ఏం మాట్లాడినారు? ఏక్నాథ్ షిండే గారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు. నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన నేషనల్ ప్రెసిడెంట్. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతి అంశం పైన ఆయనతో చర్చిస్తూ ఉంటాం. కొత్త ఏం కాదు, 2 నెలలకోసారి మేము పోతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ సెక్రటరీ గారితో మరియు ఏక్నాథ్ షిండే గారితో మాట్లాడుతూనే ఉంటాం. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ బలోపేతం పైన ఏక్నాథ్ షిండే గారితో చర్చించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఒక అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మద్దతు ఇచ్చినాం. దాని కారణంగా ఈ తెలంగాణలో శివసేన పార్టీ ఎదుగుదల పైన ఏ విధంగా ప్రభావం పడిపోతూ ఉన్నది, దానిపైన వివిధ అంశాలపైన చర్చించినాం. సో మీరు శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఎందుకోసం పోటీ చేయలేదు? అసలు మీరు అధ్యక్షునిగా ఉండి మీరు కూడా పోటీ చేయలేదు, దేనికోసం అంటారు? మీ పార్టీ అంటే ఏమనుకుంటుంది అసలు? అంటే రాజకీయ క్షేత్రంలో ప్రజల గురించి కొట్లాడే సందర్భంలో ఖచ్చితంగా పోటీ చేయాల్సినటువంటి అంశం. కాకపోతే జాతీయ అధిష్టానం మేరకు భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలనే ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నదో ఆ నిర్ణయంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినాం. అదేవిధంగా శాసనసభ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మద్దతు ఇచ్చినాం. మా జాతీయ అధ్యక్షులు ఏక్నాథ్ షిండే గారు ముఖ్య నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అతను కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అంటే మీరు అన్నది కరెక్టే, 100%. నేను కూడా పోటీ చేయలేదు, కానీ పోటీ చేసే సందర్భం వస్తుంది. ప్రజల గురించి కొట్లాడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలనుకున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చినా అని చెప్పేసి మీరు ప్రకటించుకుంటున్నారు. మీరు జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కానీ వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోకుండా, కనీసం మీ పేరును కూడా పలకకుండా, ప్రకటించకుండా మీరు సపోర్ట్ చేసిన మీరే అంటే ఒక రకంగా చెప్పుకోవడం తప్ప, ప్రకటించుకోవడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకోసం అంటారు? నేనేమంటున్నా అంటే వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి మేము పనిచేయలేదు, వాళ్ళు గుర్తించాలని మేము పనిచేయలేదు, మా పేరు చెప్పాలని చెప్పి మేము పనిచేయలేదు. మా సెంట్రల్ ఆదేశాలు ఏమొచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమని వాళ్ళు చెప్పారు, మేము చేసినాం అయిపోయింది. మేము పని చేసుకుంటూ పోతాం. వాళ్ళు పేరు చెప్తారా చెప్పరా అనేది తర్వాత సంగతి, అది ప్రజలు గుర్తిస్తారు. శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి పనిచేసిందా లేదా, ఒకవేళ పోటీ చేసినట్టే శివసేన పార్టీకి ఏ విధంగా రిజల్ట్స్ వచ్చేది, రాకపోయేది. నేనేమంటున్నానంటే రాజకీయంలో ఇవన్నీ ఒడిదుడుకులు ఉంటాయన్న. వాళ్ళు చెప్పడం వల్ల మాకేం ఒరిగేది లేదు, చెప్పకపోవడం వల్ల మాకేం నష్టం లేదు. గట్టి చెప్పాలంటే ఏదేమైనప్పటికీ మేము కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో మాది ప్రధానమైనటువంటి పార్టీ. మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళు 10 మెట్లు దిగినప్పుడు మాకు ఇక్కడ పేరు చెప్పకపోతే ఏం ఒరిగేది ఉంది? ప్రజల సమస్యల గురించి కొట్లాడడమే ప్రధాన ఎజెండాగా మేము పెట్టుకున్నాం తప్ప వాళ్ళ పేరు చెప్పాలి చెప్పొద్దు అనేది మాకేం లేదు. ప్రజల గురించి కొట్లాడతాం. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా, అవకాశం ఇచ్చినా అవకాశం ఇవ్వకపోయినా ప్రజల సమస్యలే మా ఎజెండా. తెలంగాణలో బీజేపీకి శివసేన పార్టీ బి టీమ్గా పనిచేస్తుందా? బి టీం అనుకో, సి టీం అనుకో, డి టీం అనుకో, జెడ్ టీం అనుకో, తప్పే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినా. నేనేమంటున్నా అంటే పొత్తు పెట్టుకుంటే ఎప్పుడు ఒక 2 పార్టీలు పొత్తు పెట్టుకునే విషయంలో ఏముంటుంది అంటే మాకు కొన్ని సీట్లు, మీకు కొన్ని సీట్లు, మా పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మాకు కొన్ని సీట్లు అని చెప్పేసి మాట్లాడుతుంది. కనీసం మీ పేరు ప్రకటిస్తలేరు, కనీసం మీకు ఒక సీటు కూడా ఇవ్వాలంటున్నారు. అయినా కూడా మీకు మీరే చెప్పుకుంటున్నారంటే మీరేమైనా బీ టీమ్గా పనిచేస్తున్నారా? నేనేమంటున్నానా, బీ టీంలు సి టీంలు ఏముండవు. కూటమి ధర్మంలో ఒకసారి ఒకరికి అవకాశం వస్తుంది, ఒకసారి ఒకరికి అవకాశం ఉండదు. 2019 ఎన్నికల్లో మేము సంపూర్ణంగా ఇక్కడ పోటీ చేసినాం, ఎవరితోటి పొత్తు లేకుండా పోటీ చేసినాం. ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో.
అదే సమక్షంలో శివసేన పార్టీ అప్పుడిప్పుడు అడుగులేస్తూ ఉన్నది. నా సారథ్యంలో అప్పటికి ఎలక్షన్స్ అయినప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అయిన ఒక 6-7 నెలల్లో ఎలక్షన్స్ రావడం, ఇదంతా కూడా రాష్ట్ర స్థాయిలో పర్యటనలు, ఇదంతా కూడా కొంత ప్రాబ్లమ్స్ కారణంగా పోటీ చేయలేకపోయినాం, సీట్లు కూడా అడగలేకపోయినాం. వాళ్ళకే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇద్దాం, వచ్చే ఎన్నికలలో ఏదైనా ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు కూటమి ఒకవేళ ఖచ్చితంగా కూటమిలో భాగంగా ఉంటే సీట్లు అడుగుతాం, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తాం. శివసేన పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా దక్కాల్సినంత పేరు, వినబడాల్సినంత పేరు తెలంగాణలో వినబడతలేదు, ఎందుకంటారు? అంటే మీకు వినపడకపోతే ఇక అది వినపడనట్టేనా? అంటే మీ బిఎంకే ఛానల్ వాళ్ళకి ఎక్కడ కూడా మీరు ప్రశ్న చేసిరు, నేను సమాధానం చెప్పాలి. మీ బిఎంకే ఛానల్ వాళ్ళకు ఇంకా వేరే ఛానల్ వాళ్ళకు వినపడకపోతే వినపడినట్ట. ప్రజలకు తెలుసు శివసేన పార్టీ ఏం చేస్తుంది అన్నది, ప్రజలకు తెలుసు శివసేన ఏ విధంగా పోరాటం చేస్తుంది అన్నది, నిరుద్యోగులకు తెలుసు శివాజీ ఏ విధంగా గల్లం విప్పుతున్నాడు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించిండు, గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టి ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసిరు, ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీల పైన ప్రశ్నిస్తున్నాం అనేది ప్రజలకు గుర్తించాలన్న. కొన్ని టీవీ ఛానళ్ళు మమ్మల్ని చూపెట్టనంత మాత్రాన మేము ప్రజలకు దూరమైనట్టు, ప్రజలకు తెలియనట్టుగా మీరు ఎట్లా భావిస్తారు? నేనేమంటున్నానంటానా, ఇప్పుడు జాతీయ పార్టీ అవును కదా, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, అది హిందూ మతం, హిందూ ధర్మం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళింది. సేమ్ మీది కూడా సేమ్ ఎజెండా. మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు ప్రజలు? బీజేపీని ఓన్ చేసుకున్నంతగా మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? మీరు ఎవరిని అడిగారు? ఎవరైనా మీకు చెప్పిరా? శివసేనని ఓన్ చేసుకుంటలేరు, ప్రజల దగ్గర రానిస్తలేరు, హిందూ ధర్మం మీద కొట్లాడనిస్తలేరు అని మీకు ఎవరైనా చెప్పిరా? మీ క్వశ్చనే ఫస్ట్ రాంగ్. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాం, మేము ఫలితం ఆశించకుండా పనిచేసే ఛత్రపతి శివాజీ వారసులం. మేము ఫలితం రావాలి, సీటు రావాలి అది కాదండి మాకు కావాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి ధర్మం పట్ల మేము కొట్లాడతాం, మేము ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ అరికడతాం. అదే మా ఎజెండా పెట్టుకున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగనిక మేము రాలే. మేము ఖచ్చితంగా ప్రజల సమస్యలు వింటున్నాం, ప్రజల సమస్యలపైన గలం విప్పుతున్నాం, ప్రజల సమస్యల గురించి కార్యాచరణ రూపొందించుకొని కొట్లాడుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోరన్నా 100% సమయం సందర్భం వచ్చినప్పుడు శివసేన పార్టీ ఎన్నికల రంగంలో దిగినప్పుడు 100% మా ప్రభావం ఏ విధంగా ఉంటుందో, మా ప్రభావం ఎట్లుంటుందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక దశాబ్ది కాలం తర్వాత బీఆర్ఎస్ని కాదని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చినారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ విజన్ ఈ 6 నెలల్లో? నేనేమంటున్నా అంటే కొననాలికకు మందు పెడితే ఉన్ననాలిక ఊసిపోయిందంట. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అట్లున్నది. ఆ ప్రభుత్వము అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది, ప్రజలు దూరం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 100 రోజులు అమలు చేస్తున్నటువంటి ఆ యొక్క తీరు ఏదైతున్నదో ఆ 6 గ్యారెంటీలు వస్తాయని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ. గట్టిగా చెప్పాలంటే ప్రజలను మోసం చేసింది, ప్రజల సెంటిమెంట్ తోటి ఆడుకున్నది. ఈరోజు ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రజలను పట్టించుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఆ 100 రోజుల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. ఆ టైంలో కేసీఆర్ను ఓడించాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ టైంలో ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క పార్టీలో చేసినటువంటి ఒక అధ్యక్ష మార్పులు దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను క్లియర్గా. అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం. వాళ్ళు చేసినటువంటి మార్పుల కారణంగా అనుకోవచ్చు, లేదంటే వివిధ కారణాలు అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి అవకాశంగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు, వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి ప్రజలు ఆశించారు, వాళ్ళకు ఓట్లు వేసారు, ఆదరించారు. కానీ ప్రజలకు నమ్మకం మాత్రం ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అనుకోలేదు, ఏ ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ప్రజలు విశ్వాసం మాత్రం కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పేసి సూటిగా స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఈ 7 నెలల్లోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఒక్కోటి 2-3 ఏం గుర్తించారు అన్న? నేనేమంటున్నా అంటే రైతుల రుణమాఫీ చేస్తున్నారు. నేను అదే అంటున్నాను, 1 లక్షల లోపు చేస్తాం, 2 విడతలు, ఇదంతా కాదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తా అని చెప్పిండు? నేను అధికారంలోకి వచ్చిన 2 రోజులలో 3 రోజులలో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు, Group 2 ఉద్యోగాలను పెంచుతా అని చెప్పారు, టైం ఇస్తా అని చెప్పారు, డిఎస్సిది అది చేస్తా అని చెప్పారు, మెగా డిఎస్సి చేస్తా అని చెప్పారు, ఉన్న ఉద్యోగాలు చేస్తా అని చెప్పారు. ఉద్యోగ వయ పరిమితి 58 ఏళ్ళు ఉన్నప్పుడు 61 చేసిండు కేసీఆర్. దాన్ని ఏం చేసిండు? అది 58 సంవత్సరాలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మాటలు ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు.
అంటే అనేక రకాలుగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, ఉచిత కరెంటు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, మనకు టైం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 43 పేజీల ఆ యొక్క మేనిఫెస్టో చదవాలంటే ఒక రోజు టైం పడుతుంది. వాళ్ళు అవన్నీ ఇచ్చారు. ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఆ 100 రోజులలో అమలైనాయా? సరే, శివసేన పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల విశ్వాసం మీకు అందింది, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజల మన్ననలు పొందారు, ప్రజలు ఆశీర్వదిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ప్రజల ఆశీర్వాదం మీరు అదే విధంగా ఉంచుకోవాలనుకుంటే మీరు ఏదైతే 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన ఆ 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇప్పటికి 200 రోజులు దాటిపోయింది. కాబట్టి వెంటనే పూర్తిగా ఆ 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటిది పూర్తిగా మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు వద్దనుకున్నారు, మిమ్మల్ని ఎందుకు కావాలనుకున్నారు దాన్ని గుర్తించాలి. ప్రజల కష్ట సుఖాలు వినే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. 4 రోజుల ముందు గేట్లు తీసేసినాం, ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఏ సమస్య చెప్పొచ్చు, ప్రగతి భవన్ మొత్తం తెరిచే ఉన్నది, మేము అందుబాటులో ఉన్నామని చెప్పి కలరింగ్ ఇచ్చారు. మాకు విఐపి కోటాలో మాకు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఏ ప్రజలను ఆపొద్దు, ఎవరిని ఆపొద్దు, మేము ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, సిగ్నల్ దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి 4 రోజులు 3 రోజులు ముచ్చట అయిపోయింది. మళ్ళీ యథావిధిగా మంత్రులు పోతున్నప్పుడు ప్రజలు అవుతున్నాడు. ఇదంతా వద్దు. నేనేమంటే ప్రభుత్వం పనిచేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా అడ్జస్ట్ అవుతారు. ప్రజలకు అవకాశాలు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా అడ్జస్ట్ కావాలి. మీరు ప్రజాపాలన అందించేందుకు మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము అనేక సార్లు గంటలు సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తాం. అదే ఒక పరిస్థితులు బాగాలేవనుకుంటాం, వేరే ఇంకేదన్నా అనుకుంటాం, రోడ్ బాగాలేదనుకుంటాం, అట్లాంటి కానీ ఈ 4 రోజులు చేస్తాం, 4 రోజులు వేషం వేస్తాం, తర్వాత వేషం తీసేస్తామంటే ప్రజలు ఒప్పుకోరు. మీరు ఏదున్నా రియాలిటీగా ఉండండి, ఎప్పుడు చేస్తారో క్లారిటీ చెప్పండి. మీరు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి చేయొద్దని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తాము, సూచిస్తూ ఉన్నాం. ఓకే అన్న, శంకరు శివాజీ అన్న ఎన్నో ఉద్యమాలలోకి వెళ్ళి వచ్చాడు, ఎంతో నాలెడ్జ్ పర్సన్. అయినా కూడా ఈ మునిగిపోయే నావలో ఉన్నటువంటి పార్టీని ఎందుకు ఎంచుకున్నాడు? చాలా పార్టీలు ఉన్నాయి, ఎందుకోసం అని ఇందులో నేనేమంటున్నా మునిగిపోయే నావని మీరు అంటున్నారు. ఇక్కడ ఒక రవికిరణ్ లాగా శివసేన పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి నేను అంటున్నా. నేనేమంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అట్లే అన్నారు, 2 సార్లు అధికారంలోకి వచ్చింది అన్న. నేనేమంటున్నా మీరు మునిగిపోయే నావనుకోండి, దిక్కులేదనుకోండి, దిక్కున్నదనుకోండి, 100 రకాలుగా 100 విధాలుగా అనుకో అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నా ఎజెండా ఏందనేది నాకు తెలుసు. ఎందుకు మీరు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా దీన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే నేనేమంటున్నా, ఆనాడు బాలాసాహెబ్ ఠాక్రే గారు ఆనాటి ప్రజల గురించి ఆయన చూపించినటువంటి తెగో మామూలుది కాదు. ఆయన చరిత్ర చదవాలందరూ కూడా. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు దక్కాలని, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు దక్కాలని చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఏదైతుందో ఆ పోరాట స్ఫూర్తి ద్వారానే అక్కడ మరాఠా ఉద్యమం నడిపిండు. ఆనాటి చరిత్రను మీరు చూస్తే మరాఠా ప్రజల గురించి ఆయన గలం విప్పిండు. మనం తెలంగాణ గురించి మనం ఎట్లా కొట్లాడినామో ఆయన సొంత రాష్ట్రమైనటువంటి మరాఠా ప్రజల గురించి కూడా అట్లే కొట్లాడిండు. రాష్ట్రం వచ్చింది, మనం అందరం కలిసి ఉన్నాం. ఆంధ్రోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఒడిశా, విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు, బాగుపడుతున్నారు, బతుకుతున్నారు. నేనేమంటున్నా, శివసేన పార్టీని ఎందుకు ఎంచుకున్న దానికి సూటి ప్రశ్న ఏంటంటే, నాకు ఇక్కడ ఫ్యూచర్ కనిపిస్తూ ఉన్నది. 100% తెలంగాణ రాష్ట్రంలో శివసేన ఒక మంచి భవిష్యత్తు కలిగినటువంటి పార్టీగా ఏర్పడబోతూ ఉన్నది. అది నా సారథ్యంలో అని చెప్పేసి ఏక్నాథ్ షిండే గారు నమ్మిరు, నేను నమ్ముతా ఉన్నా. నన్ను నమ్మి కూడా వందలాది మంది శివసేన కార్యకర్తలు అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ 100ల సంఖ్య రేపు 1000 సంఖ్య అవుతుంది, 1000 సంఖ్య లక్షల సంఖ్యలో కూడా అవుతుంది. డైరెక్ట్ ముఖ్యమంత్రి సీట్కే ఎసరు పెట్టిరు అన్నట్టు. నేనేమంటున్నా అన్న, మేము ముఖ్యమంత్రి అవుతామా, ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుస్తామా, ఇది కాదన్న నాకు కావాల్సింది. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరిని ఆపలేరన్న. నేనేమన్నా ప్రజలు మొట్టమొదటిసారి పార్లమెంటుకు పోయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో పోయారు. పార్లమెంటు అసలు ఎంపీగానే గెలవలేదు, గెలిచిన మొట్టమొదటిసారే ప్రధానమంత్రిగా పోయిండు. శివాజీకి అవకాశం వస్తుండొచ్చు, రేపు ఇంకేదన్నా అవకాశం వస్తుండొచ్చు, ప్రజలు అవకాశం ఇస్తుండొచ్చు. నా విషయంలో నాకు క్లారిటీ ఉంది. నేను ప్రజాప్రతినిధి రేపే కావాలి, మాపే కావాలని నాకేం క్లారిటీ లేదు. 2015 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నాను.
నేను ఫస్ట్ నుంచి కూడా జాతీయవాద ఉద్యమంలోనే ఉన్నా, జాతీయవాదకు సంబంధించినటువంటి సిద్ధాంతంలోనే పనిచేసిన. నేను పుట్టినప్పటి నుంచి కూడా సంఘ్ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తినే. నేను ఎక్కడ కూడా నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కానీ వివిధ వేరే ఆర్గనైజేషన్స్లో పనిచేయలేదు. ఫస్ట్ పనిచేసినప్పుడు కూడా నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసిన. ఆ తర్వాత శివసేన పార్టీలో 9 ఏళ్ళుగా కొనసాగుతాను. వివిధ బాధ్యతలు నిర్వర్తించి ఇక్కడికి వచ్చిన. శివాజీ ఏదో ఫ్లైట్ వేసుకొని వచ్చి పార్టీ ప్రెసిడెంట్ కాలే. శివాజీ జెండాలు కట్టిండు, శివాజీ రోడ్డు మీద కొట్లాడిండు, శివాజీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు, శివాజీ సమస్యల గురించి అలిపేరుగానే ఉద్యమం చేసిండు. కాబట్టి శివాజీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కొట్లాడగలుగుతాడు, పార్టీ డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటా ఉన్నా. దాన్ని 100% పార్టీ ఇచ్చినటువంటి నమ్మకం ఏదైతే వాళ్ళకి రెట్టింపు నమ్మకాన్ని నేను కలిగించడమే నాకున్నటువంటి ప్రధాన ఎజెండా. ముఖ్యంగా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి నేను కొట్లాడాలనుకుంటున్నా. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీ పార్టీ ద్వారా? నేనేం చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాట ప్రతిభ కలిగినటువంటి రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోరాట ధీరులు, వీరులు, వీర వనితలు. మనం ఎవరి ముందు చేతులు కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు. గుప్ప ఎవందైతే బర్రె వాంది అవుతుంది అని ఒక సామెత ఉన్నది. నేనేమంటున్నా అంటే 100% మన హక్కుల గురించి మనం కొట్లాడాల్సిందే. గత ప్రభుత్వం ఏదైతే మనకు ఆశ చూపెట్టిందో, అనేక విషయాలు చెప్పిందో దాంట్లపైన మనం కొట్లాడినాం, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క 6 గ్యారంటీలు మరియు 43-42 పేజీల మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి శివసేన పార్టీ పోరాటం చేస్తుంది. విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి ప్రతి ఒక్క రంగం పైన శివసేన 100% పోరాటం చేయడానికి వస్తూ ఉన్నది. నేను మీ తమ్మునిగా, అన్నగా, మీ బిడ్డగా నన్ను ఆదరించండి. నేను ఓట్లు అడగడానికి మీ దగ్గరికి రావట్లేదు. నేను మీకు మీ సమస్యలపైన నేను పోరాటం చేయడానికి నేను వస్తా ఉన్నాను. నన్ను ఆదరించాల్సిందిగా, నాతో పాటు నడుం బిగించి నాతో పాటు కొట్లాటకు సిద్ధం కావాల్సిందిగా నేను పేరున ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇది సింకార్ శివాజనతో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి BMK TV. థ్యాంక్ యూ.